ముంపు మచ్చలు అంటారు. ఓకే, సో అది ఎలా వస్తే ఎవరికైనా ఐడియా ఉందా? స్లీప్లెస్. ఓకే, ఇంకా వాటర్ తాగకుండా, మెయిన్ రీజన్ చెప్పండి. ఆంధ్రాలో మెయిన్ ప్రాబ్లం ఎలా అంటే స్కిన్ ఎప్పుడు మంచిగా ఉండాలి, గుర్తొస్తే మీ పెళ్లి చూపులు ఉండాలి, మీ మ్యారేజ్ ఉండాలి. ఓకే, ఫైనాన్స్ అంటే ఏజ్ చెప్పి తీసుకోవాలి. కరెక్ట్, ఏజ్ మీ ప్రాబ్లం బట్టే తీసుకోవాలి. కొన్ని స్కిన్ ఫార్మ్ అనేది మేము 18+ మీకు చెప్తామంటే ఇవి మీ ఏజ్ ఒక ట్రీట్మెంట్ కిందకు వస్తాయి. ఓకే, బిలో టీనేజ్ వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు వాడాలి ప్రివెన్షన్ పర్పస్, వాళ్ళ ఫ్యూచర్ స్కిన్ బాగుంటుందని. ఓకేనా, ఎందుకంటే ఎప్పుడెప్పుడైనా మీ జీన్స్ వాళ్ళ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీ మదర్స్ కానీ మీ ఫాదర్స్ కానీ మీ ఇన్లాస్ కానీ ఓకే వాళ్ళకి మంగు మధ్యలో ఉన్నాయనుకోండి, మీకు కూడా రావచ్చు. జీన్స్ పడుతుంది ఎట్లయినా. ఓకేనా, జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీ నుంచి మీ పిల్లలు కూడా వస్తాయి కదనమాట. ఓకే, అవి స్టాప్ చేసే కెపాసిటీ మనం రైట్నింగ్ ట్రీట్మెంట్ మీరే ఎట్లనో దిగులుగా ఫీల్ అవుతూనే ఉంటారు. ఓకే, 1 వీక్ తర్వాత మీకే అలవాటు పడిపోతారు. క్లియర్? ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు, కొందరు లైక్ వర్కర్స్ ఉమెన్ కానీ కొందరు ఇంట్లో ఉన్న ఉమెన్స్ చూడండి, మీ ఏజ్ కన్నా లైక్ హెవీగా ఉంటారు. వాళ్ళు మీ 30-40 ఉండొచ్చు, వాళ్ళు 50-60 కూడా ఉంటారు. బట్ వాళ్ళు మీ స్కిన్తో పోల్చుకుంటే వాళ్ళ స్కిన్ బాగుంటుంది, ఇంకా వాళ్ళ హెయిర్స్ బాగుంటాయి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రివెన్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి. క్లియరా? సంతూర్ మమ్మీ ఎప్పుడైనా విన్నారా? ఓకే, మీ ఫ్యామిలీలో రిలేషన్స్ లో ఉండొచ్చు అలా మమ్మీ కూతురు కనిపిస్తున్నారా? ఓకే, మీరు ఎప్పుడైనా ఆలోచించినారా అని మేము ఎందుకు కనిపించాం, మేము ఏజ్ ఎందుకు కనిపించేస్తాం కదా? సజెషన్ తీసుకున్నారా? చూసినా ఆ జరసేపు కదా, అంటే మాకు కాంపిటీషన్ అవసరం లేదు అనమాట. నేను బాగుండాలి, నేను అందరికన్నా బాగుండాలి, జనాలు నా దగ్గర రావాలి. ఈ బిజినెస్ లో ఎలా అంటే చెప్పాలంటే జెలసీ ఉండాలి. ఓకే, ఉమెన్స్ లో కామన్ గా ఉంటాయి. మీకు ఎక్కువ మంచిగా ఉండదు, మీకు ఇంట్లో వచ్చినాయి మీకు బాగుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం మీ ఫంక్షన్, ఓకే మీ ఇంట్లోనే మీ కూతురు ఫంక్షన్ కానీ మీ ఏదైనా మ్యారేజ్ యానివర్సరీ సంథింగ్ ఉంటుంది, కానీ మీకన్నా పక్కన వాళ్ళు బాగా రెడీ అప్పుడు మీకు ఉంటుంది అవన్నీ ఫంక్షన్ చేసేది నేను ఆడ బాగా రెడీ మీ రియాలిటీని చూపించాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇన్ సేమ్ ప్రెస్టీజ్ ఎలా అంటే మీకు ఆ కాంపిటీషన్ లేదనుకోండి, మీరు బ్యాకే ఉంటుంది, ఫ్రంట్కి రాలేకపోతారు. ఓకే, ఎప్పుడైనా కన్వీనియన్స్ జెలసీ అని ముందుకు వెళ్ళాలి కాంపిటీషన్. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉంటుంది, ఏది ఫస్ట్ రావాలి. ఓకే, ఈవెన్ ఇంట్లో ఉన్న ఒక 2-3 కోడలు ఉన్నారనుకోండి, ఈరోజు నా వంటనే నచ్చారు మా అత్తకి, ఈరోజు మా హస్బెండ్ నా వంటనే ఉంటుందా? ఇలాంటి సైన్స్ లో ఉంటాయి. బట్ ఇలా బిజినెస్ లో ఎందుకు పెట్టరు ఆ మైండ్? వీటికైతే వాటికి ఏం రావు, మంచి చెప్పారు ఈరోజు బాగుంది అంటే వాళ్ళు చెప్పరు వాళ్ళు. ఓకే, బట్ బిజినెస్ అనుకోండి, మీరు ఒక 1 month బాగా చేసి నెక్స్ట్ డే మీ అప్లైన్స్ ఇక్కడికి వచ్చి ఛాంపియన్స్ చేసి ఆ బ్యాచ్ ఇవ్వడం, ఆ మొక్కే ఆ షాల్ ఇవ్వడం, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక స్టేటస్ పెడితే మీకు అందంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. కరెక్ట్, ఆ క్యూరియాసిటీ ఉండదు ఎందుకు మీకు? స్పెషల్గా జరిగేది తెలుసా ఈ తెలంగాణ ఉమెన్స్ హాఫ్ మీ బిజినెస్ లాస్ ఆంధ్ర నుంచి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు, బెంగళూరు వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. ఆ సమయం ట్రైన్ చేస్తే నాకు తెలుసు ఎక్కడెక్కడ బయటికి వెళ్ళారు, పిల్లలు అందరూ ఉండరా. ఓకే, నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్, నేను వచ్చి చేస్తాను అవైతే నేను చేసుకుంటున్నా. మహేశ్వరి మామకి పిల్లలు ఉన్నారు. ఓకే, మేడం చేసుకుంటున్నారు, ఒక లెవెల్కి అచీవ్ అయినారు. ఏం మామకి టైం పాస్ అవ్వట్లేదు, పిల్లలు మామకి. ఓకే, మీరు ఎలా అంటే మీరు ఓన్గా మీ స్టార్టర్స్తో మీ అకౌంట్ మీరు ఫిల్ చేసుకోవాలి. మీ హస్బెండ్ దగ్గర కూడా అడగకూడదు, మనీ వాళ్ళ దగ్గర అడగాలి, అంత లోపు పెట్టుకోవాలి. ఈ జనరేషన్ ఎంతో ఉంటారు, ఏ మూమెంట్స్ బ్యాక్ ఉండదు చెప్పండి. స్టడీస్లో అయిపోయింది, ఇది ఫ్రెండ్ వరకులో మనమే ఫస్ట్. ఇప్పుడు మన క్రికెట్ జరిగింది, విన్ అయితే ఎవరు? ఉమెన్స్. జెంట్స్ ఓడిపోయినారా? మళ్ళీ మాత్రం ఇంకెందుకు ఇంత మోటివేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చేయలేదు? ఈ ఫెస్టివల్లో జాయిన్ అయ్యాక మేము కూడా ముందుకు వస్తున్నాం. ఎప్పుడు వస్తారు? వస్తున్నాం, ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇలాంటి ఆలోచనలు రాలేదు, ఇల్లు వచ్చాక అవును కదా అనేసి ఆలోచనలు వచ్చాయి. దానివల్ల మ్యామ్ని పట్టుకున్నాం. ఆ జుట్టు వదలకూడదు, వస్తేనే మీ దగ్గర వచ్చినారు. మేడం రాకపోతే మేడం మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మేడం స్కూల్ ఉంటారు, హెడ్ ఏక్ ఉంది,
కరెక్టా కాదా? లేదా సో అప్లైన్ సపోర్ట్ వాడుకోవాలి సర్టెన్ మీ లెవెల్ బ్రాంజ్ అయ్యేదాకా. బ్రాంజ్ అయినాక వదిలేనా మీకు మీ నాలెడ్జ్ని పట్టుకొని మీరు ఇట్లా ఉంచుకోండి ఇంకా, ఓకే? అప్పుడే ఏ పైసలు వద్దాం మీకు. కావాలి. లాస్ట్ మనం వర్క్ చేసేది చెక్కి, నేను కూడా శాలరీకి. ఎవరైనా పైసలు రైట్? అది మీ కెపాసిటీ ఉండాలి. క్లియర్? సో ఇక్కడ ఎందుకంటే యాజ్ అ ఉమెన్, యాజ్ అ హౌస్ వైఫ్ కూడా, యాజ్ అ నేను కూడా ఎకనామిక్గా నేను కూడా వర్క్ చేస్తున్నాను, ఓకే? ఆ శాలరీ పడగానే నేను ఎవరికి ఇవ్వను. వెళ్ళి షాపింగ్ చేసుకుంటా, లేదంటే నేను పర్సనల్ సేవ్ చేసుకుంటాను, నేను ఇవ్వను. ఇప్పుడు దాకా బాగా పెట్టిన బిఫోర్ మ్యారేజ్ నా మమ్మీకి హ్యాండ్ ఓవర్ చేసినాను. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అడిగే వాళ్ళు ఎవరు లేదు, నాకు ఇచ్చే వాళ్ళే ఉండదు. ఓకే? స్మాల్ ఫ్యామిలీ, మా హస్బెండ్ కూడా బాగా హెల్తీ ఫ్యామిలీ, నాకు అవసరం లేదు అతను మళ్ళీ. కానీ ఎలా అంటే నేను అడుగుకోకూడదు, అదొకటి బాగా అనమాట నేను చేసినాడు. క్లియర్? ఆ ఈగో పెట్టుకుంటేనే మీ అకౌంట్ ఫుల్ ఉంటాయి. అకౌంట్ ఫుల్ ఉంటే ఇంకా మీరు ఎంత లోపం ఇచ్చినా, ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా మీరే సొల్యూషన్కి వెళ్తారు. క్లియర్? సరే? సో ట్రై చేయండి మీ పెన్స్ని, మీ చెక్ని ఒక లెవెల్ అప్పు చేయడానికి, ఓకే? ఆ చెక్ అప్పు లేదనుకోండి, మీరు ఎంతవరకు మీరు ముందుకు వచ్చినా మీ ముందు మీ డాక్యుమెంట్స్ వెళ్ళి ఆ సర్టిఫికేట్లు, ఆ చెక్లు అనేవి తీసుకుంటారు, ఓకే? ఎన్ని ట్రిప్స్ ఇస్తుంది కంపెనీ మనకి. చెక్లు ఏమైనా తగ్గుతున్నాయా? పెంచుకుంటున్నా నాకు పెంచుకుంటే మా ఐశ్వర్యమా ఇప్పుడు నేను అడిగి కదా మా మనీ ఏం చేస్తున్నారు మీరు లక్షలు అలాంటివి. దెన్ సో మీరు ట్రై చేయండి మీ చెక్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఓకే? యాజ్ ఎలా అంటే మీ డాటర్ ఏమైనా అడిగింది అనుకోండి, కూతురు కానీ కొడుకు కానీ, అది నేను ఇస్తా మా హస్బెండ్ ఇవ్వకపోతే అని ఆ థాట్ పెట్టుకోవాలి మీరు, ఓకే? నేను జరిగిన అప్పుడు నేను అప్పుడు ఎలాంటి కొట్టలేకపోయినా, మీరు తీసుకోలేకపోయినా ఆ థాట్స్ మీ ఫ్యూచర్లో మీ పిల్లలకి రాకూడదు. అలాంటి మీరు పెట్టగానే మీరు తీసుకోవాలి, అలా చేసుకోండి మీ అకౌంట్స్. క్లియర్? సో ఇంకా ప్రోడక్ట్కి వెళ్దాం. ఈ బ్రైట్ ట్రీట్మెంట్ క్రీమ్ తెలుసా ఎంత కాస్ట్? 2200. 2200 మాత్రమే. క్లియర్? ఎక్కువ అవుతుందా? దాని రిజల్ట్ అలా ఉంది కాబట్టి కానీ మీ ఫేసెస్కి బయటికి వెళ్ళాలనుకోండి, మీ ఫేస్ బాగుంది, వాళ్ళు అడిగినారు మేడం మీ ఫేస్ బాగుంది, మీరు ఏం వాడారంటే మీరు ఇది వాడకపోయినా కూడా ఎక్కువ ఉందన్నమాట, బ్రైట్ ట్రీట్మెంట్ క్రీమ్ వాడతామని చెప్పేయండి, ఓకే? సో వాళ్ళకి ఖచ్చితంగా ఉమెన్స్కి ఇది ఒకటి మ్యాగ్నెట్ క్రీమ్స్ మేకప్, ఓకే? వాళ్ళకి ఒక మ్యాగ్నెట్ వాళ్ళకి ఉంచుకు వస్తూనే ఉంటారు. దెన్ సో ఈ బ్రైట్ ట్రీట్మెంట్ క్రీమ్ డీపీ 2200, కానీ టీవీస్ 73. ఫేస్ వాష్ క్రీమ్ పెట్టుకుని సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్, ఓకే? బట్ ఎలా ఉంటుంది, బట్ మీరు బయట తిరుగుతున్నారంటే మ్యాండేటరీ సన్ స్క్రీన్, ఎందుకంటే ఇందులో సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఇవ్వదన్నమాట. ఇది మీ పిగ్మెంటేషన్, ఇది సెల్స్ ఉంటాయా, ఆ సెల్స్ని రినివల్ చేస్తుంది అనమాట. ఇవి చచ్చిపడిన సెల్స్ ఉంటాయి కదా, లైట్ ఇస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. మీకు డల్ స్కిన్ ఉన్నా, మొమ్మచ్చిన స్కిన్ ఉన్నా, యాక్నీ స్పాట్స్ ఉంటాయి పింపుల్స్ తర్వాత, అవి ఉన్నాయా, కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి. బట్ ప్రామిస్ చేయకండి బ్రైట్నింగ్ క్రీమ్ వాడగానే మీరు బ్రైట్ అయిపోతారు, వైట్ అయిపోతారు. అది మనం మిరాకిల్గా చేయలేము. బట్ మీ కాంప్లెక్షన్ని ఒక స్టెప్ ఫార్వర్డ్గా చేయొచ్చు, కొంచెం వైట్నెస్గా చేయొచ్చు అనమాట, ఓకే? మీకు రిజల్ట్స్ వచ్చాయా? ఇప్పుడు ఎలాంటి 3 మూమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, 3 మోడల్స్ ఉన్నారు, ఓకే? ఈ మోడల్ రోజు వాడరు, ఈ మోడల్ ఎప్పుడు గుర్తుకు వస్తే వాడతారు, ఈ మోడల్ రోజు వాడతారు, ఓకే? ఒకటొకటి దగ్గర అలవాటు ఉంటుంది. రిజల్ట్స్ ఎవరికి వస్తుంది అప్పుడు? కరెక్ట్. మీరు ఎలా అంటే డెఫినెట్లీ మన మూమెంట్స్ మర్చిపోతారు. డెఫినెట్లీగా ఫేస్ వాష్ చేయగానే మార్నింగ్, నైట్ ఫేస్ వాష్ చేయగానే ఈవినింగ్, ఓకే? చిన్న క్వాంటిటీ తీసుకొని మసాజ్ చేసుకొని సన్ స్క్రీన్ పెట్టి వదిలేయండి, దట్స్ ఇట్, ఓకేనా? థర్డ్ క్రీమ్కి వెళ్దాం. ఇంకా ఈ సన్ స్క్రీన్, ఈ క్రీమ్, ఓకేనా? స్కిన్ ఫార్ములా 9 హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ SPF 50. ఇక్కడ 3 వేర్లు కనిపిస్తాయి మీకు. హైడ్రేటింగ్, ఓకే, అంటే మాయిశ్చరైజర్ ఇచ్చుకుంటూ, సన్ స్క్రీన్, ఎండ నుంచి ప్రొటెక్షన్, సీరం, లిక్విడ్ వేస్ట్ ఉంటాయి. సో అంటే మీరు చాలా మేడం మాకు క్రీమ్ జిడ్డుగా అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది స్కిన్, ఏమంటారు ఇంకా అబ్జర్వ్ అవ్వట్లేదు మేడం, నాకు ఆల్రెడీ ఆయిలీ స్కిన్ మళ్ళీ క్రీమ్ అవసరమా, ఓకే? వాళ్ళందరికీ సొల్యూషన్ ఇది ఒకటి, ఓకే? ఇందులో మీరు వాడచ్చు. మీరు రెగ్యులర్ మాయిశ్చరైజర్ వాడుకొని కూడా ఈ క్రీమ్ పెట్టుకోవచ్చు అనమాట. లేదు మీ దగ్గర అంత ఓపిక లేదు, మీరు బాగా హడావుడిగా పర్సన్స్ ఉంటారు, ఏదో సీఎం పనులు ఉంటుందని ఫేస్ వాష్ చేసి ఈ క్రీమ్ చాలు. దెన్ సో ఇంకా గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడైనా సన్ స్క్రీన్ పెడతారా వెంటనే స్టార్ట్ అవ్వకూడదు. అట్లీస్ట్ 15 to 20 minutes మీరు ఇంట్లోనే ఉండాలన్నమాట. ఇమ్మీడియట్గా వెళ్ళకూడదు. 15-20 minutes ఆగండి, 15-20 నిమిషాలు ఆగి అప్పుడు బయలుదేరండి, ఓకేనా? ఎందుకంటే సన్ స్క్రీన్ ఎలా అంటే ఎండ నుంచి, డస్ట్ నుంచి, దుమ్ము ధూళి నుంచి ఒక లేయర్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ లేయర్ చేయడానికి 15-20 నిమిషాలు టైం పడుతుంది అనమాట. సో ఆ 20 నిమిషాలు టైం వస్తేనే కదా మీకు రిజల్ట్స్ వస్తాయి.
లేదు మీరు పెట్టగానే బయటకు వెళ్ళండి, స్కిన్ బ్లాక్ అవుతుంది. ఓకే, సో అట్లీస్ట్ 15 మినిట్స్ ఫేషియల్ చేయగానే బయటకు వెళ్ళొద్దండి. పార్లర్ ఫేషియల్ చేస్తే కరెక్ట్ మ్యామ్, ఎందుకంటే అవి స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, టైం పడుతుంది మనకి చేంజ్ చేసుకోవడానికి, ప్రొటెక్షన్ తీసుకోవడానికి, లెవెల్ చేంజ్ అవ్వడానికి అనమాట. ఓకే, ఎస్. ఇంకా ఈ క్రీమ్ ఎలా అంటే మీరు ఫుల్ డే బయటనే ఉంటున్నారు, ఏదైనా ప్లాన్స్కి వెళ్తున్నారు, ఫంక్షన్కి డేలో వెళ్తున్నారు, మార్నింగ్ స్టార్ట్ అయినది అనుకోండి 7కి కానీ 8కి కానీ 5కి కానీ ఎప్పుడైనా టిల్ 4 PM దాకా 4 గంటల దాకా బయట ఉంటున్నారంటే సెకండ్ టైం రీటచ్ కూడా చేసుకోవాలి. మార్నింగ్ పెట్టిన నైట్కి వెళ్తున్నారా చూసుకోండి, 3 hours 4 hours అయిపోయింది. 4 hours అవ్వగానే ఏదో ఒకసారి మళ్ళీ ఒకసారి టిష్యూతో క్లీన్ చేసుకొని సన్స్క్రీన్ పెట్టి పౌడర్ పెట్టాలి. అప్పుడు మీకు ఎలా అంటే నైట్ వస్తారు ఇంటికి, ఫేస్ వాష్ చేసుకోండి, మీ స్కిన్ మీద బ్లాక్నెస్ కనిపించదు, స్పాల్స్ కనిపించదు, స్కిన్ ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పుడైనా. డన్. ఏదైనా క్రీమ్ మీరు తీసుకుంటారు కానీ అప్లై చేయడం తెలియదు అనమాట. ఇది ఎలా వాడాలి, ఇది ఎలా యూజ్ చేయాలి, ఎన్ని సేపు పెట్టాలి, ఇదంతా సేపు ఉంచుకోవాలి అని. క్లియర్? ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ అడ్వైస్ గైడెన్స్ కూడా తీసుకోండి, అలానే ఇవ్వండి. దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. స్కిన్ ఫార్ములా యూత్ ఎలెక్సర్. సేమ్ ఇలాంటి బాటిల్ లాగా ఉంటుంది మనకి. యూత్ ఎలెక్సర్ పేరులో ఉంది, సొల్యూషన్ ఏంటంటే స్కిన్ యూత్ కొలాషన్ ఏజ్ని తక్కువ వస్తుంది. ఓకే, యూత్ ఏజ్ ఏజ్ని తక్కువ వస్తుంది కదా, ఎక్కువ ఏజ్ తక్కువ. యూత్ ఎలెక్సర్. ఓకేనా? సో అదేంటే సేమ్ ఈ బాటిల్ 2 months వస్తుంది మనకి. కొంచెం సీరం వాటర్ బేస్డ్ గోల్డెన్ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. సో అది ఎలా అంటే ఫేస్ వాష్ చేయగానే మీరు ఏదైనా సీసనం పెడుతున్నారా, డార్క్ సర్కిల్స్ క్రీమ్ ఏమైనా పెడుతున్నారా, పెట్టుకున్న తర్వాత ఒక 2 pumps వేయాలి, చాలు 2 to 3 చాలు ఫేస్ బట్టి. ఓకే, తీసుకొని డాట్ వైజ్ పెట్టి ఇలా డౌన్ టాప్ మసాజ్ చేయండి ఫర్ 1 minute. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, క్రీమ్ వాటర్ టెక్స్చర్ కాబట్టి అబ్జర్వ్ అయిపోతుంది. నార్మల్గా మసాజ్ చేసుకొని వాటి మీద సన్స్క్రీన్ పెట్టి వదిలేయండి. నైట్ అయితే ఫేస్ వాష్ ఆ యూత్ ఎలెక్సర్, దట్స్ ఇట్. సో మీ స్కిన్ ఎంత ఏజ్ అయినా, ఎంత లూజ్ అవుతుందా, రింకిల్స్ వచ్చేస్తున్నాయి, ముడతలు వచ్చేస్తున్నాయి, స్కిన్ టైటనింగ్ పర్పస్ ఉంటుంది అనమాట. సేమ్ ఆ ప్రోడక్ట్ కూడా 18+ 20+. దెన్ కొందరికి రింకిల్స్ కనిపించవు బట్ వాళ్ళ ఏజ్ 25 ఉంటాయి, బట్ వాళ్ళు ప్రివెన్షన్ పర్పస్ అంటే ఫ్యూచర్ రాకుండా ప్రొటెక్షన్ కూడా తీసుకొచ్చారు. అడ్వాన్స్ కూడా మీరు అందరూ వాడచ్చు, అడ్వాన్స్ వాడడం వల్ల తప్పేం లేదు, కానీ మీ ఫ్యూచర్ స్కిన్ బాగుంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ అనేవి కనిపించాలి. క్లియర్? ఇక్కడ దాకా మీకు డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అడగండి. ఫేషియల్ చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి. చాలా బెనిఫిట్ మీ అందరికి. ఫేషియల్ మస్ట్ కదా. డెఫినెట్లీ అట్లీస్ట్ 1 month కాదు 2 months ఒకసారి అండి. మరీ మీ దగ్గర అంత బద్ధకం ఉంది, టైం లేదు, మీరు చాలా బిజీగా ఉన్నారంటే 3 months ఒకసారి నాకు విజిట్ చేయండి. ఓకే, పాలనీస్కి. ఓకే, లేదు ఆ మనీ వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు, 500 800 మాకు అవసరం లేదంటే ఇంట్లో కూర్చున్నా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, బట్ ఎలా అంటే ఇంట్లో కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, సేమ్ మీరు వాడుతున్న ఫేస్ వాష్ తీసుకోండి, మన దగ్గర వచ్చి పపాయ స్క్రబ్ కూడా ఉంది, సేమ్ వాళ్ళ స్క్రబ్ వాడుతున్నారు, ఏదో ఒకటి ఫేస్ ప్యాక్ ఖతం ఇక్కడే. ఓకేనా? ఒక 1000 రూపీస్ పెట్టారనుకోండి 20 times మీరు ఇంట్లో కూర్చొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఫేషియల్ ఓకే, టిష్యూ యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ ఉందనుకోండి. ఓకే, డ్రై స్కిన్ కిందకి వస్తుంది, నార్మల్ స్కిన్ కింద కాదు. డ్రై వాళ్ళకి అస్సలు మాయిశ్చర్ ఉంటుంది, పొడి పొడిగా మీరు పౌడర్ పెట్టగానే ప్యాచెస్ లాగా వచ్చేస్తాయి. ఓకే, థర్డ్ ఎలా అంటే టిష్యూకి. ఓకే, ఆ టిష్యూకి ఈ టీ జోన్ మనం టీ జోన్ అంటాం దీన్ని. ఇక్కడ కొంచెం ఆయిల్ కనిపించింది అంటే టిష్యూకి, ఇక్కడ ఏం అనిపించలేదు అనుకోండి. ఇట్స్ అ కాంబినేషన్ స్కిన్ టైప్. ఈ పార్ట్ డ్రై ఉంటుంది, ఈ పార్ట్ ఆయిల్ ఉంటుంది. లాస్ట్కి నార్మల్ స్కిన్కి ఎలా అంటే టిష్యూ మీద జస్ట్ షైనింగ్ వేసి వస్తుంది, షైనింగ్ వేసి కనిపిస్తుంది అన్నమాట. సో నార్మల్ స్కిన్. సో ఇక్కడ ఎలా అంటే నార్మల్ స్కిన్ వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది, 5% మాత్రమే 100 నుంచి. ఎక్కువ ఉండేది ఆయిల్ స్కిన్, పింపుల్స్ వస్తుంది. Dry skin. దాన్ని బట్టి ఫేషియల్ చేస్తారు, మాస్క్ కూడా వేస్ట్. సో మేడం స్కిన్ బిఫోర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? దెన్ వాటర్ అప్లై చేశాను నేను. ఆ వాటర్ కూడా మీకు బోర్ వాటర్, సాల్ట్ వాటర్ ఉండకూడదు, తాగే వాటరే ఉండాలి. క్లియర్? సో ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తీసుకుంటాను, 2 to 3 drops చాలు. హెవీగా
మీరు ఫేషియల్ ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నారంటే 3 to 4 minutes. సో ఇది ఆయిలీ బేస్డ్ కాబట్టి హెవీగా నువ్వు రాదు మీ అందరితో, ఓకేనా? కొందరికి బాగా అలవాటు అనమాట, నువ్వు రాగానే ఫేస్ వాష్ అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఐస్తో రబ్ చేస్తే ఐస్ స్టీమ్ కూడా ఇస్తారు కదా మేడం. ఇప్పుడు మనమంతా పర్ఫెక్ట్గా క్లీన్ చేయలేము కాబట్టి, అంటే ఈ మన ప్రోడక్ట్స్ ఎలా వాడాలి నాకు బెస్ట్ నాలెడ్జ్ పర్పస్. త్రీ మంత్స్ ఒకసారి కంపల్సరీ ఫేషియల్ చేసుకుంటే ఫేస్ మంచిది కదా. యాక్చువల్గా 1 monthలోనే చేయమా, ఓకే? 1 month ఒకసారి చేయాలి, ఎందుకంటే మీరు దుమ్ము దూరి డస్ట్ ఉన్నాయి కదా, మొత్తం స్కిన్ మీద అటాచ్ చేయలేదు, అది క్లీన్ చేయడానికి ఇలాంటి క్లీనప్స్ బెస్ట్. అట్లీస్ట్ పాలకి మీకు వెళ్ళలేదంటే ఇంట్లో కూర్చొని చేసి 3 months అయితే పాపం మన ఇంట్లో వరకు డస్ట్ అంటే రెగ్యులర్ వెళ్తేనే సో ఇంకా హాఫ్ అప్లై చేసిన టిష్యూ బెస్ట్. మనం బయటికి వస్తేనే బయటికి పోతే చూస్తూనే డ్రెస్. డిఫరెన్స్ కనిపిస్తుందా మా ఫేస్కి? కనబడుతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫ్రెష్ ఎలా అనిపిస్తుంది? మమ్మీ చేయగలిగితే లింక్ చేయగలిగితే. సో వాడి మీకు డేస్ నుంచి ప్రోడక్ట్స్ అడిగిన లేదా నాకు వాడి నేను ఇప్పటి నుంచి ఏం వాడి డేస్ నుంచి సడన్గా ప్రోడక్ట్ వాడికి ఏమి అవుతుంది. సో వీటికి రిజల్ట్స్ వచ్చి మీకు ఏం అవుతుంది? ఇట్స్ అ టోటల్లీ సైన్స్ రీసెర్చ్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఈజీగా మీ స్కిన్ మీద మ్యాచ్ అయిపోతుంది. సో సెకండ్ ప్రోడక్ట్ నేను వాడుతున్నా మష్రూమ్ స్క్రబ్. ఈ స్క్రబ్ అంటే మీరు 3 days ఒకసారి ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి మీ డస్ట్ని రిమూవ్ చేస్తుంది సెల్స్ నుంచి, ఓకే? ఇది 14 years నుంచి స్టార్ట్ చేయవచ్చు, కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రోజు వాడకూడదు. ఒకసారి 2 times అయినా చాలు. పింపుల్స్కి వాడు టచ్ కూడా చేయకూడదు. ఈజీగా పడుతుంది స్కిన్కి. యూతో చేస్తారు. చాలా బాగుంటాయి అసలు. నేను మసాజ్ మసాజ్ చేస్తే నిద్ర వస్తుంది. నిద్ర రాదు మేడం. మసాజ్ వల్ల మీకు లోపల ఉన్న dust బయటికి వచ్చి flow అవుతుంది కదా. బ్యూటీ పార్లర్ చేస్తే ఒకసారి మేడం చేసుకుంటే మనకు రిలాక్స్ అనిపిస్తుంది. మసాజ్ చేస్తే ఫేస్ ఎవరు చేస్తారు వాళ్ళకి తెలుసు, ఎవరు తీసుకుంటారు వాళ్ళకి తెలుసు. మసాజ్ ఫిట్టింగ్స్ ఎలా ఉంటాయి, గ్లో ఎలా వస్తుంది అని ఆటోమేటిక్ తెలిసిపోతుంది. తీసుకుంటేనే కదా తెలుస్తుంది. మనం ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటే కదా డిఫరెన్స్. మనకి మీకు కస్టమర్ వచ్చేసారు, మీకు కస్టమర్ అయిపోయారు. తను ఎలాగో ఇప్పుడు అంటే బిలీవ్ చేస్తుంది కదా, కంపల్సరీ మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అంతే కరెక్ట్. మీకు ఒక కస్టమర్ క్లయింట్ కోర్సెస్ అంతా ఓపెన్ అయ్యి మీకు మంచి గ్లో వస్తుంది. even it's a both even in 40 days కాదని జెంట్స్ అయినా లేడీస్ అయినా
వైటమిన్ కూడా అంతే ఏం ఏదైనా నైట్ మసాజ్ Pimples మాస్క్ అనేది వాడొద్దు మేడం. అంటే ఏం రెడీ కాదు ఫేస్ అసలు ఫేషియల్ కూడా టైం లేదంటే వన్ డే ముందు వేసుకుని చాలు. ఎంత బాగుంటుందో మార్నింగ్ మన దాంట్లో బయటికి నాకు తెలియదు. బాగుంది చాలా మనం పింపుల్ ఉంటే అది అంటే అది తగ్గాక అంటే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మంచిగా వచ్చేస్తాయి కదా పింపుల్స్ తర్వాత స్పాట్స్ వస్తాయా అప్పుడు వాడచ్చు. ఇది పడుతుందా మీరు వాడచ్చు అందుకే వాడుతున్నారు. అందుకే మీకు యూజ్ చేస్తాం ఎక్కువ యూజ్ చేస్తాం కొద్దిగా అనుమానాలు ఎక్కువ నేను వాడాలి నిజంగానే కొంతమందికి అసలు తెలుస్తుంది అది బాగుంటుంది కానీ అయినా కూడా దానికి నాకేం అవసరం అట్లా అలవాటు లేదు. ఈ మోడల్ ఎందుకు సెలెక్ట్ చేసినంటే ఈ మోడల్కి ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదు, ఏం వాడలేదు ఇన్ డేస్ నుంచి, ఫెయిర్ లవ్లీ కూడా వాడలేదు. సో మోడల్ ఫేస్ మీద ఉన్న గ్లోనెస్ చూద్దాం. అది అందుకే మీరు సెలెక్ట్ చేసి ఏం వాడలేదు మాకున్న పర్సన్స్కి మనం సెలెక్ట్ చేసిన వేస్ ఓపెన్ చేయండి. అది కరెక్ట్ మీ వద్దండి. issues. టిష్యూ వేసాను ముగ్గులో ఒకసారి టిష్యూ పేపర్ ట్రై చేస్తూనే ఉంటారు. అంతే ట్రైలో టైం అయిపోతుంది కదా అది ఇంకా రాదు. మీరందరూ వాటర్తో వాష్ చేసి క్వాంటిటీ ఇంత చాలు. క్లియర్? సో ఇది ఎలా అంటే మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కూడా ఈజీగా 2.5 to 3 months వస్తాయి. బట్ ఎలా అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కొంచెం క్వాంటిటీ చాలు హెవీగా రిజల్ట్స్ వస్తాయి. సో కొందరు ఎలా అంటే ఆశలు ఎక్కువ 1 monthలో రిజల్ట్ రావాలి, మీరు ఎంత క్వాంటిటీ డబ్బా ఒక రోజు వాడితే రిజల్ట్ రావాలి. క్లియర్? నైట్ క్రీమ్ లా కూడా యూజ్ చేయొచ్చు. డే అండ్ నైట్ వాడాలి. ఫేస్ వాష్ చేయగానే నీట్గా ఒక 2 minutes మసాజ్ చేసుకొని వదిలేయాలి. మ్యామ్ ఇది చాలా మంది బ్లాక్ గా ఉన్న వాళ్ళు జెంట్స్ అయినా లేడీస్ అయినా అడుగుతూ ఉంటారు కొంచెం బ్రైట్ కావడానికి ఏది ఇవన్నీ నేను ఏమైనా సొల్యూషన్ చెప్తున్నా కదా, ఒక లిప్స్టిక్ వాడిన తప్ప మొత్తం మెస్టీజ్ ప్రోడక్ట్ మెన్ అండ్ ఉమెన్ వాడచ్చు. ఓకే ఓకే, ఇది సేమ్ మనం మెన్స్ కూడా క్రీమ్ కూడా పెడతాం మన కంపెనీ. ఇక్కడ సన్ స్క్రీన్ ఏమైనా వాడతారు? 1 week నుంచి నిఖిత అదే రాస్తారు అది పెట్టారు. మంచిగా కాబట్టి అంటే ఇప్పుడు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉమెన్స్ ఉంటున్నారు. వాళ్ళు ఇవన్నీ పెట్టుకోవాలంటే అబ్బా మాకు ఎంత టైం లేదు అని అంటారు. మార్నింగ్ ఒక్క ఐటమ్ యూజ్ చేయాలంటే ఏది మా ఎలా అంటే చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఫుడ్ తింటామా, ఒక రైస్ ఇవ్వండి, లేదు మార్నింగ్ కర్రీ ఏమొద్దు, వాటర్ ఏమొద్దు, పచ్చడి ఏమొద్దు, నథింగ్, జస్ట్ ఓన్లీ వన్ ఓన్లీ రైస్ ఎవరు తినరు కంప్లీట్ అవుతుందా మీ స్టమచ్ టచ్ అయినా చేస్తారా? సో సేమ్ స్కిన్ ప్రకారం కూడా అంతే సెల్స్. ఒక్కొక్క సెల్స్ డ్యామేజ్ ఉందనుకోండి, ఫస్ట్ మనం డస్ట్ రిమూవ్ చేయాలా, సెకండ్ మనం పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయినా క్లీన్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ దట్ ప్రొటెక్షన్ పర్పస్ కిందకి సన్ స్క్రీన్ వస్తుంది. అలా డెఫినెట్లీ 3 మ్యాండేటరీ ఫేస్ వాష్, క్రీమ్ అండ్ సన్ స్క్రీన్. మీరు కావాలంటే సీసన్ యాడ్ చేయొచ్చు, ఈవెన్ మిస్ట్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ బి హెవీ ఫర్ ఆఫీస్ యూస్ కాబట్టి ఒక ఫేస్ వాష్, ఒక క్రీమ్, సన్ స్క్రీన్, ఈ 3 అయినా వాళ్ళు ఫాలో చేయండి. మహా అయితే 3 to 4 minutes. ఇప్పుడు క్రీమ్ అంటే ఫెయిర్నెస్ క్రీమ్ కూడా మనం ఇస్తున్నాం. ఇది స్కిన్ ఫార్ములా లైన్ ప్రో ప్రెప్ ప్రైమ్. దెన్ ఈ ప్రైమర్ ఎలా అంటే మీ ఫేస్ మీద ఉన్న ఆయిలీనెస్, ప్రైమర్ చాలా బాగుంది. జిడ్డునెస్ని ఓకే విత్ ఇన్ సెకండ్స్ అర్థమైపోతుంది అనమాట, రిమూవ్ చేసేసి. సెకండ్ మీరు మేకప్ పౌడర్ ఏమైనా పెడుతున్నారా, మేకప్ పెడుతున్నారు అనుకోండి, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఇది హాఫ్ సైడ్ పెడుతున్నా. మన ప్రైమర్ మన దగ్గర లేదనుకుంటాను. లాస్ట్ టైం నేను 2-3 times స్టార్ట్ ఉన్నాయి చాలా స్టాక్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా లేదు. మైండ్ ఎప్పుడైనా సడన్ గా స్టాక్ అవ్వచ్చు, బట్ ఉన్నాయి బల్క్ స్టాక్ చాలా ఉన్నాయి. మీకు ఎన్ని కావాలా అని పెట్టుకోండి. ప్రైమర్ ఐ నీడ్ ప్రైమర్. నెక్స్ట్ సో ఇక్కడ మీరు హాఫ్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ పెట్టిన ప్రైమర్. సో ఇటు వైపు చూడండి, మాయిశ్చరైజర్ కనిపిస్తుంది మీకు. ఓకే, ఇక్కడ ఏదో ఆల్రెడీ పౌడర్ ట్యాప్ చేసినలాగా ఉంటుంది. ఓకే, సో మీ స్కిన్ ఎంత జిడ్డుగా అవుతుంది, మీరు బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఫర్ బోత్ జెంట్స్ అండ్ లేడీస్, వీటికి ఏజ్ లేదు. ఓకే, ఎవరికి మీకు వచ్చింది. సో రెగ్యులర్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయండి, లేదు మీరు మేకప్ చేసినట్టు లాంగ్ లాస్టింగ్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. సో వీటికి టైం ఉండదు. మీరందరూ ఇప్పుడు ఈ మధ్య టైం లేక మీ అందరికీ ఈ ప్రోడక్ట్ అయినా వాడచ్చు. ఓకే,
మేకప్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఇవి మనకి మిస్టర్ ఆఫ్ మిలాన్ బ్రాండ్. సో ఈ మిస్టర్ ఆఫ్ మిలాన్ బ్రాండ్ ఎలా అంటే మన ఇండియన్ స్కిన్ కి సూటబుల్ అయిన ప్రోడక్ట్. ఎందుకంటే వేరే దేశంలో చూడండి రకరకాలుగా, ఆఫ్రికన్స్ లో చూడండి ఉంటే బ్లాక్ టోటల్ గా, అమెరికా యూఎస్ఏ చూడండి ఉంటే వైట్ టోటల్ గా. ఈ కలర్ కాంబినేషన్ కనిపించాలంటే మన ఇండియానే ఒక కలర్ ఒక కలర్ మ్యాచ్ అవ్వదు ఎప్పుడైనా. ఓకే, సో ఎందుకంటే మన బాడీలో ఉన్న మెలానిన్ వల్ల యాక్చువల్గా వాళ్ళకన్నా మనకు బెనిఫిట్లో ఉంటాం. మనం ఎండలో వెళ్ళొచ్చు, కూలింగ్ దగ్గర వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. వాళ్ళు ఇక్కడ వచ్చినారు అనుకోండి రెడ్ అయిపోతారు, ఒక్కొక్క ప్రాబ్లమ్ స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది వాళ్ళకి ఎండ పడక. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ కి సో ఈ మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్యూర్ గా వేగన్ అయిన ప్రోడక్ట్. వేగన్ మీన్స్ ప్యూర్ వెజిటేరియన్ ప్రోడక్ట్స్. క్లియర్. సెకండ్, హలాల్ సర్టిఫైడ్, పారాబెన్ ఫ్రీ, క్రుయాలిటీ ఫ్రీ. క్రుయాలిటీ ఫ్రీ అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామో తయారు చేసేటప్పుడు వేరే కంపెనీస్ ఏం చేస్తాయంటే ర్యాబిట్స్ కి యానిమల్స్ మీద టెస్ట్ అండ్ ఫైట్ చేస్తారు అనమాట. అది బతుకున్నారంటే బాగుంటుంది, చచ్చిపోయిందంటే ప్రోడక్ట్ ఖరాబ్. ఓకే, కానీ వాళ్ళు రిన్యూవల్ చేస్తారో చెయ్యరు. క్లియర్. కొన్ని ప్రోడక్ట్స్ మీద ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మీరు ఇట్లా తిప్పి ఇక్కడ కీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ ఏ ప్రోడక్ట్స్ ఎలా తయారైంది చూడండి, అందులో బ్లీచ్ ఉండకూడదు. క్లియర్. బ్లీచ్ ఏం చేస్తుందంటే ఇన్ ఫ్యూచర్లో మీ సెల్స్ అనేవి డ్యామేజ్ చేసి మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని గ్రోత్ని పర్పస్ హెల్ప్ చేస్తుంది అనమాట. క్లియర్. మన ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్స్ అయినా బ్లీచ్, పారాబెన్, సల్ఫేట్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండవు. డన్. సో నెక్స్ట్ ఎలా అంటే హలాల్ సర్టిఫైడ్ మీనింగ్ ఎలా అంటే కొన్ని ప్రోడక్ట్స్ మీరు బయట తీసుకెళ్ళి మా ముందర మీరు వాళ్ళ స్మార్ట్ వేసి వెళ్ళాలి. మేడం ఎలా అంటే కొన్ని ప్రోడక్ట్స్లో మీరు పెట్టగానే బయట చూడండి అవి బ్రాండ్స్ వాడతారు కదా, మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ షైన్ వచ్చేస్తుంది. లిప్ బామ్ పెట్టగానే, ఫేస్ మీద పౌడర్ పెట్టగానే. ఓకే, అందులో పిగ్ ఫ్యాట్ ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ అ హలాల్ సర్టిఫైడ్. పిగ్ ఫ్యాట్ ఉండటం వల్ల ఎలా అంటే కొందరికి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. ముస్లిమ్స్ వాళ్ళు వాడరు. ఓకే, కొందరు మార్వడి జైన్స్ వాళ్ళు కూడా వాడరు అనమాట అలాంటి. సో మన ప్రోడక్ట్స్ ఎలా అంటే మీరు ఏ క్యాస్ట్ ఉన్నా 1 year ప్లస్ ఉన్నా కూడా పిల్లలను సజెస్ట్ చేయొచ్చు. ఇందులో హలాల్ సర్టిఫైడ్ ఉంటాయి అంటే పిగ్ ఫ్యాట్ ఉండదు. అంత సేఫెస్ట్ అయిన ప్రోడక్ట్స్ అనమాట. ఈవెన్ మేమైతే 3 months బేబీస్ కూడా మేకప్ చేసేస్తాం, ఫోటోషూట్స్ వాట్ ఎవర్. సో రిజల్ట్స్ మాత్రం పాజిటివ్ వస్తే ఇప్పుడు దాకా నెగిటివ్ రాలేదన్నమాట. సో నీకు ఇప్పుడు అర్థమైందా మీరు ఎంత ఏజ్ వాళ్ళకి ఎంత సేఫెస్ట్ అయిన ప్రోడక్ట్స్ అనమాట. క్లియర్. ఇది చెప్పడం కాదు, ఆల్రెడీ మనం టెస్టిఫై చేస్తూనే ఉన్నాం. మేము 4 years వచ్చి వెస్టీజ్లో. దెన్ సో సేఫ్ అయిన ప్రోడక్ట్స్ మీరు లైక్ ఏజ్ అయినా న్యూ బోర్న్ బేబీ అయినా ఎవరికైనా వాడండి. దెన్ సో ఫస్ట్ ప్రోడక్ట్ నేను వాడుతున్నా మిస్టర్ ఆఫ్ మిలాన్ ఫౌండేషన్. ఇది ఎలా అంటే న్యాచురల్గా ఇస్తాం మీ స్కిన్కి. సో ఫౌండేషన్లో ఓవరాల్గా 3 షేడ్స్ ఉంటాయి. 1, 2, 3. 1 అనేది ఫెయిర్ స్కిన్ టోన్కి ఇవ్వండి, 2 మీడియం స్కిన్ టోన్కి, 3 కొంచెం డస్కీగా డార్కర్ ఉన్న వారికి. సో మేడంకి ఏ షేడ్ పోతుంది ఇప్పుడు? మీడియం 2. 2 or 3? 2. ఓకే, సో ఇది సిరీస్లో 2. సో ఈ ప్రోడక్ట్ చూడండి, ఫౌండేషన్స్ ఎలా అంటే మీరు అందరూ పెట్టడానికి భయపడతారు. స్కిన్ బ్లాక్ అయిపోతుంది మేడం, మాకు నచ్చదు మేడం, మళ్ళీ రోజు పెట్టుకోవాలి మేడం అని. ఇలాంటివి ఏమి ఉండదు. మన మిస్టర్ ఆఫ్ మిలాన్ అంటే స్కిన్ కేర్ ప్లస్ కాస్మెటిక్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు SPF 15 ప్రొవైడెడ్. ఎండ నుంచి, లైట్స్ నుంచి, యూవీ రేస్ నుంచి కూడా ప్రొవైడెడ్. ఇది ఎలా అంటే క్రీమీ టెక్స్చర్ కాకుండా సీరం బేస్డ్ ఉంటుంది. వితిన్ సెకండ్స్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎలా అంటే ఇందులో జస్ట్ ఈ స్పాంజ్తోనే వాడండి. ఫౌండేషన్ రెడర్ హ్యాండ్తో వద్దు, లైన్స్ ఉంటాయి కాబట్టి స్టిక్ అవ్వదు. ఓకేనా. సో ఇందులో మనకి పపాయ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల మీ స్కిన్ మీద స్కార్స్ కానీ ర్యాషెస్ కూడా రావు. దెన్ సో మనం లేడీస్ చాలా జెంట్స్ ముందు బదనామా ఉంటాం, గంట మిర్రర్ ముందు ఉంటారు, మేకప్ చేసుకుంటారు. ఓకే, ఇలాంటి ప్రోడక్ట్స్ వల్ల వితిన్ 5 minutes చాలు. సో మీరు ఐ థింక్ అందరూ ఒక్కొక్కసారి ఫౌండేషన్ ట్రై చేసినారా? సో ఫౌండేషన్ ఎందుకంటే కొందరు స్కిన్ మీద ప్యాచెస్ ఉండిపోతాయి, బ్లాక్నెస్ ఉండిపోతాయి, స్పాట్స్ ఉంటాయి. వాటిని కవర్ చేయడానికి ఫౌండేషన్ వాడుతున్నాం. మీ స్కిన్ ఒక్కలాగానే ఈవెన్ టోన్ కనిపించడానికి. మరి ఏదో హెవీ మేకప్ బ్రైడల్సే వాడాలని రూల్ లేదు. ఇది రెగ్యులర్ వాడినా ఏం ఫరక్ పడదు, మన స్కిన్ న్యాచురల్గా బాగుంటుంది. సో క్వాంటిటీ మరీ అంత హెవీగా లేదు, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి. ఒక 1-2 drops చాలు.
సో ఇక్కడ చూడొచ్చు నేను ట్యాప్ చేసిన మసాజ్ చేయడం లేదు, ఓకేనా? మీరు ట్యాప్ చేసిన ఆ పోర్స్కి వెళ్ళి ఫౌండేషన్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు ట్యాప్ చేయలేదనుకోండి ఆక్సిజన్ ఏదైనా అవుట్ అవ్వదు. మన ప్రోడక్ట్స్ ఎలా అంటే ఆ పోర్స్ని కూడా బంద్ చేయదన్నమాట, లోపలికి వెళ్ళి ఆక్సిజన్ ఏదైనా చేస్తుంది. నాన్ కాంబినేషన్ ఫార్మ్. దాన్ని కనిపిస్తుందా స్కిన్? సో సేమ్ కాంపాక్ట్ పౌడర్ 002, ఓకేనా? మీరు ఫౌండేషన్ ఏ షేడ్ తీసుకుంటున్నారో ఆ షేడ్ కాంపాక్ట్ పౌడర్గా తీసుకోండి. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3. సో ఈ బ్రషెస్ అవైలబుల్గా ఉంటాయి, లేదనుకుంటే ఇందులో స్పాంజ్ వస్తుంది, ఓకేనా? బట్ బ్రషెస్ అనేవి సేఫ్గా ఉంటాయి, డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. సో నార్మల్గా ఇట్లా టైప్ చేయండి. మీరు ఎలా అంటే పప్పు తీసుకొని ఇట్లా ఇట్లా తీస్తారు, హాఫ్ కింద పడేస్తే హాఫ్ బ్రష్కి, హాఫ్ మీ ఫేసెస్, ఓకే? 3-4 months వచ్చే కాంపాక్ట్ పౌడర్ 1 monthకి పర్సెంట్. మీరు చేసిన బేబీస్ వస్తాయి, మీ బిజినెస్, బట్ ఉమెన్స్ చాలా సేవింగ్ పర్సన్స్ కదా. సో కనిపిస్తుందా డిఫరెన్స్? ఇప్పుడు కాంపాక్ట్ మీ మేకప్కి సెట్ చేస్తుంది అనమాట. మేకప్ ఎప్పుడైనా టోటల్గా చేసేసినామా ఒక 5 to 10 minutes వెయిట్ చేయాలి, సెట్ అయిపోతుంది మీ స్కిన్ లోపలికి వెళ్ళి. అప్పుడు స్కిన్ చూడండి బాగా నీట్గా కనిపిస్తుంది. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మేకప్లో, బట్ మీకు జనరల్గా బేస్ కూడా లేదు కాబట్టి సింపుల్గా చూపిస్తున్నాను, ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైనా ట్రైనింగ్స్ కావాలన్నా మీరు స్కిన్ మేము అదే వాడుతున్నాం. ఇది ఐలైనర్ కాజల్ 2 in 1 వాడచ్చు కాబట్టి షార్ప్నెస్ ఉండాలి కదా. ఇట్లా పైన చూడదు, ఓకే? సో ఇవి ఉన్నాయి మన దగ్గర, ఐలైనర్స్ ఉన్నాయి, ఇలాంటి ఐ షాడోస్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. సో నేను ఏవైతే ఐ మన దగ్గర ఉన్నాయి కదా ప్రోడక్ట్స్, ఐకి పెట్టే ప్రోడక్ట్స్, దే ఆర్ ఆల్ ఆప్థమాలజికల్లీ టెస్టెడ్ అంటే ఐ డాక్టర్స్ టెస్టిఫై చేసిన ప్రోడక్ట్స్ అన్నమాట. సో అందుకే సేఫ్గా మీరు కాజల్ పిల్లలు కూడా పెట్టుకోవచ్చు, మస్కారా కానీ ఐ షాడోస్ కానీ. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అంటే హై ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉందా కూడా పెట్టుకోవచ్చు. ఐ డాక్టర్ టెస్టిఫై చేసినది కదా, మనకి ఇంకేంటి. పెన్సిల్ కూడా ఏమైనా ఐ ఇన్ఫెక్షన్స్ కాంటాక్ట్ వాడడం మర్చిపోతారు. ఇప్పుడు బేసిక్ ఏ లేదు వాళ్ళకి అవన్నీ ఇప్పుడు అది బేసిక్. ఇది సింపుల్గా తయారుగా ఉంటుంది. ఐలైనర్ పెట్టడానికి మీకు చాలా టైం పడచ్చు. మెయిన్ డిఫరెన్స్ అలా ఉంది.